వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. దేవుని నామం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏ కష్టము చూడండి, 6వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే, వారి కష్టకాలములో యెహోవాకు మొరపెట్టగా వారిని ఏం చేసినంటే విడిపించును. చూడండి 13వ వచనంలో కూడా రాయబడి ఉంది అదే మాట. బాధ చేతను, చూడండి, బాధ చేతను, ఇనుప కట్టుల చేతను, ఇనుప కట్టెల చేతను బాధింపబడి వారిని చీకటిలోను చూడండి. ఎన్నో వచనం చదువుతున్నారు? 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. చూసారా, ఇక్కడ 6వ వచనంలో రాయబడి ఉంది, 13వ వచనంలో కూడా రాయబడి ఉంది, ఇక్కడ 19వ వచనంలో కూడా రాయబడి ఉంది. కష్టకాలమందు వారు మొరపెట్టుటకు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. 28వ వచనం కూడా చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. చూడండి, ఆరో వచనంలో, 13వ వచనంలో, 19వ వచనంలో ఈ మూడు ఒకటైతే 28వ వచనంలో ఏమనుందంట? శ్రమకు తాళలేక, చూడండి, శ్రమకి కానలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. 6వ వచనంలో ఏమనుంది? వారు కష్టకాలమందు, చూడండి, కష్టకాలంలో, ఇక్కడ ఆపద కాలంలో అని ఉంది. చెల్లి బాగున్నారమ్మా? అక్క బాగున్నారా? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆపద కాలములో యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆపద కాలములో యెహోవాకు మొరపెట్టగా ఆయన్ని వాళ్ళు ఏం చేస్తుందంటే విడిపించును అని ఇక్కడ 6వ వచనంలో, 13వ వచనంలో, 19వ వచనంలో రాయబడి ఉంది. 28వ వచనంలో ఏమని ఉందంటే, వారి ఆపదలో యెహోవాకు మొరపెట్టగా వారిని దేవుడు ఏం చేశాడంట? విడిపించెను. కష్టకాలం ఉంది, ఆపద కాలం ఉంది. కష్టం అంటే చూడండి, ఆపద అంటే మరి చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ఆపద అంటే చూడండి, మనకి కఠినమైన ఆపద మనకు ఎదురవుతుంది. కఠినమైన ఆపది, కష్టమైన ఆపది మనకు ఎదురైనప్పుడు ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో, ఏమి తోచలేని పరిస్థితిలో మనం చాలా కష్టపడతాం, బాధపడతాం. ఆ సమయంలో మనకు ఎవరైనా హెల్ప్ చేయనియండి, అమ్మా ఆపద కాలంలో చాలా నాకు హెల్ప్ చేశాడురా అని వారిని మనం ఎన్నడూ కూడా మర్చిపోము. చూడండి, అది ఒకటైతే, కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా నన్ను ఆయన విడిపించును. చూడండి, కష్టం, ఆయనకు ఒక కష్టం ఆయనకి ఎదురైంది. ఆ కష్టానికి యెహోవాకి ఏం చేయాలంట? యెహోవాకి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయగా దేవుడు విడిపిస్తాడని ఆయనకు ఒక కష్టం ఎదురైంది. ఆ కష్టం విడిపించడం కోసమని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కష్టం కన్నా ఆపద ఇంకా ఇబ్బంది అయింది. ఆపది చాలా ఇబ్బందికరమైంది. ఆ ఆపద ఎంతంటే నిజంగా మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన ఆపదది. చూడండి దేవుడి బిడ్డలారా, మనం తక్కువ మందిగా ఉన్నాం. వినండి చక్కగా, అటు ఇటు చూడకంట, మిమ్మల్ని చక్కగా కొద్ది సమయంలోనే ఎండ ఎక్కువ అవ్వకంటనే, ఇంకా 11 అవ్వక అంటేనే దేవుడి వాక్యం చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంచెం తొందరలోనే మీరు మందిరంలో బయటకు వెళ్తారు. ఎండ ఎక్కువ అవ్వకంటనే మీ గృహాలకు వెళ్ళిపోతారు. చక్కగా ఈ ప్రాంతం అంతా చల్లగా ఉంది. దేవుడి సమయంలో దేవుడి సన్నిధిలోకి వచ్చిన మీరు చక్కగా
మన ఆలోచనలు, మన తలంపులు చక్కగా, దేవా నాకు ఈ అవకాశం ఇచ్చావు, నాకు ఈ సమయం ఇచ్చారయ్యా. దేవుడు బిడ్డలారా, మన ఇంట్ల దగ్గర మన పనుల్లో మనం ఉన్నప్పుడు మన ఆలోచన అన్ని రకరకాలంగా ఉంటాయి. దేవుడి స్థలానికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకే ఒక ఆలోచనతో ఉంటే ఆ ఒక్క ఆలోచనకి నేను ఒక్కడగా తోడై మన ఇద్దరం ఒకటవుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకి ఆపద ఎదురైంది, కష్టమైన ఆపద, అది చాలా కష్టమైన ఆపద ఎదురైంది. ఆ ఆపదని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఆపదని ఎవరు తీరుస్తారని, ఆ ఆపది ఎలా నా నుండి పోతుందా అని రకరకాలంగా ఆలోచించి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెహోవాకు మొరపెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈయనకి ఆయన విడిపించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలంలో ఈయన మొరపెట్టగా నన్ను విడిపించును. కష్టం ఎదురైంది, మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడంటే చూడండి, ఒక మొర, ఒక ప్రార్థన కన్నా ఎక్కువైనది. చూడండి, ఈ మొర అన్నది, ఈ ఇనుపు అన్నది, ఈ ప్రార్థన అన్నది చూడండి ఎవరికి కూడా అది అంతపట్టలేంది. అందుకే చూడండి, ఈ మొర పెట్టగా అంత ఆపద కూడా ఈయనకి తీర్చబడ్డది. ఎంతో కష్టకరంగా ఈ హృదయం అంతరంగంలో ఉండి హృదయముతో మొరపెడుతుంది, కానీ ఆ ఆపద తీరలేదు. కష్టకాలంలో మీరు యెహోవాకు ప్రార్థన చేయగా, మొరపెట్టగా మిమ్మల్ని నేను విడిపించును అని రాయబడి ఉంది. ఆ కష్టం తీరబడాలి అంటే, ఆ కష్టము మన నుండి పోవాలంటే, ఆ కష్టం తీర్చబడాలి అంటే మనం ఎంతగా దగ్గరయ్యి మనం ఎంతగా దేవుడికి ప్రార్థన చేస్తే, మొర పెడితే కానీ ఆ కష్టం తీరదు. దేవుడు బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది, ఆపద కాలంలో మీరు మొరపెట్టగానే మీరు విడిపించబడుతుంది. ఆపద కాలము, ఆపది, కష్టము, ఇక్కడ రెండున్న ఆపద ఒకటి ఉంది, కష్టం ఒకటి ఉంది. కష్టకాలములో మొరపెట్టగా, ఆపద కాలములో, శ్రమ కాలములో, మనం ఆపద కాలంలో మొరపెట్టగా, ఈ రెండు కూడా మనము కష్టమైంది, చాలా కష్టమైంది. ఈ రెండు కూడా మనకి మన హృదయం తల్లడ వెళ్ళిపోతుంది. మన ఒక హృదయం వేదన ఇది. ఈ హృదయం వేదనతో మనం ప్రార్థన చేయగా, మొరపెడుతున్నట్టుగా చూడండి ఎంత హృదయ వేదనతో మనం ప్రార్థన చేయాలి. ఇది రెండు కూడా మన హృదయానికి మనకి సంబంధించినవి. ఇది కొద్ది సమయం ఉంటే పోయేది కాదు, కొద్ది గడి ఉంటే పోయేది కాదు. ఆపద కాలములో మనం ఉన్నప్పుడు ఆపద ఎవరు తీరుస్తారా, ఎవరు సహాయం చేస్తారా, నాకు సహాయం చేసేవారు ఎవరని మనం ఎన్ని రకరకాలంగా ప్రయత్నిస్తాం, ఎన్ని రకాలంగా మనం ఆలోచిస్తాం. దేవుడు బిడ్డలారా, చూడండి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, 43వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచించును. చాలండి. బుద్ధిమంతులు ఏం చేస్తారంట, ఈ ఆలోచనలు ఏం చేస్తారంట, ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తారంట. అంటే బుద్ధి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. ఏమని అంటే ఈ శ్రమకాలంలో ఈ ఆపత్త కాలంలో నేను ఎలాగా పైకి రావాలి, బయటికి రావాలి అని ఏం చేస్తారంటే బుద్ధి కలిగిన వారు, బుద్ధిమంతులు ఏం చేస్తారంట, ఆలోచనలోకి వస్తారంటే అండి. ఫస్ట్ మనకేం కలుగుతుందంట, ఏం కలగాలంట, బుద్ధి కలగాలంట.
చూడండి, ఈ రోజులు బట్టి, ఈ సమయాలు బట్టి, ఈ సిచ్యువేషన్లో బట్టి మనము ఆలోచిస్తే, శ్రమ కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఆలోచన కంట ముందు మన ఆలోచనలు చాలా రకరకాలంగా మనం ఆలోచిస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమనంటే, బుద్ధి కలిగి ఒక్కసారి ఆలోచిస్తే దానికి జవాబు దొరికితే దేవుడు బిడ్డలారా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బుద్ధి కలిగి ఒకసారి నువ్వు ఆలోచించు. వివేకం కలిగి, నీకు నేను జ్ఞానం ఇచ్చాను కదా, బుద్ధినిచ్చాను కదా, ఆ బుద్ధితో నువ్వు ఒకసారి ఆలోచించు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మొరపెట్టాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా ఈ ఆపద నుండి నువ్వు బయటకు రావాలి, ఎలా ఈ ఆపద నుండి నువ్వు బయటికి వస్తావు, ఎలా బయటపడాలో నేను నీకు చెప్తున్నాను. దేవుడు బిడ్డలారా, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి నువ్వు నడుచుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మీరు బుద్ధిమంతులు కలిగి, బుద్ధి కలిగి మీరు ఉన్నప్పుడు మీరు ఎదుర్కోవడం అది కష్టం అవ్వదు. మీరు ఎదుర్కోవడం అది ఏమవుతుందంటే మీకు తేలిక అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే చూడ అని ఆశ, 115వ పాట పాడుకోండి. నిన్నే చేరాలని ప్రయాస, నిన్నే చూడ అని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, యేసయ్యా ఆశ తీర్చవా, యేసయ్యా ఆశ తీర్చవా, నిన్నే చూడ అని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస. చూడండి దేవుని బిడ్డలారా, ఈయనకి శ్రమ కలిగింది, ఆపద కూడా ఎదురైంది. ఈ రెండాట్ల కంటే ముఖ్యమైనది ఏంటంటే, బుద్ధి కలిగి నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు బుద్ధి కలిగి నువ్వు ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో, ఏ విధంగా ఎదుర్కోవాలంట అప్పుడు మనకి చూడండి, ఆయనకు మనం యెహోవాకు మొరపెట్టగా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే, విడిపిస్తాను, నేను విడిపిస్తాను. యెహోవాకు మనకు మొరపెట్టడం ఎలాగో, యెహోవాకి మనం ఎలాగా దగ్గర అవ్వాలో, ఆయనకి మనం ఎలా ప్రార్థించాలో, ఆయనకి మనం ఎలాగా ఆయన ఏడుకోవాలో ఆయనకు మనకు తెలుస్తుందంట. యెహోవాని మనం ఏం చేయాలంటే బతిమలాడుకోవడమే. ఆయన యెహోవాకు ప్రార్థన చేసి ఆయనకి మనల్ని ఏం చేస్తారంటే విడిపించినాకైనా సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వచనంలో మనకి, ఇన్ని వచనాల్లో మనకి దేవుడి వాక్యము అదే మాట ఎందుకు అంటే, చూడండి, ప్రతి దినము కూడా
మన ఆలోచనలు రకరకాలంగా తిరుగుతుంటాయి. రకరకాలంగా మనం ఆలోచన వస్తుంటాయి. చూడండి, ఈ రోజుకి ఆ రోజు చూడండి, ఈరోజు మనం వాక్యం చదువుకుంటే ఈరోజు వాక్యం ఏ విధంగా మాట్లాడాలో ఖచ్చితంగా దేవుడికి తెలుసు. ఆ విధంగా మాట్లాడతాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఏ రకంగా ప్రయాణం చేస్తున్నామో, మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామో, ఏ రకరకాలంగా ఆలోచిస్తున్నామో, ఆ రోజు దినాన్ని మనతో దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, మీరు యెహోవాకి ఆపద కాలంలో మీరు చూడండి 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. చూసారా, వారు ఏం చేశారంటే ఆపద కాలంలో యెహోవాకు మొరపెట్టగా, ఆపద కాలంలో యెహోవాకు మొరపెట్టగా, కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టి ఒక రోజుకి రకరకాలంగా ఉంటుంటాయి. ఈ రోజున్న ఆలోచన, ఈ రోజున్న ఆనందం, ఈ రోజున్న సంతోషం, ఈ రోజున్న ఆలోచనలు, మన మనస్తత్వము, మన ఆలోచన ఆ రీతిగా రేపు ఉండవు. ఈరోజు మాట్లాడినట్టుగానే రేపు కూడా దేవుడి వాక్యం మనతో మాట్లాడు. మనం ఏ పరిస్థితిలో మందిరానికి వచ్చామో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఏ పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నామో, మనం ఏ పరిస్థితిలో ఉండి మనం జీవిస్తున్నామో, ఆ వాక్యం ఖచ్చితంగా మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదు అంటే, ఒకవేళ దేవుడు వాక్యమే మనతో మాట్లాడలేదు అంటే, దేవుడు ఆ రోజు మనతో మాట్లాడలేదు అంటే, దేవుడు వాక్యమే మనల్ని పలకరించలేదు, మన దగ్గర చేసుకోలేదంటే, ఎంతమంది ప్రాణాలు పోవాలి దేవుడు బిడ్డలారా. దేవుడే కానీ రాకపోతే, దేవుడే కానీ రాయించకపోతే, దేవుడే కానీ మనల్ని పలకరించకపోతే, మనం ఎన్నో రకరకాలమైన ఆలోచనలతో మనము కనుమరుగైపోదు. కానీ దేవుడు ఆలోచన అలా కాదు. నా బిడ్డలకి సరిపడా, నా బిడ్డలకి ఇష్టమైన రీతిగా, నా బిడ్డలకి చూడండి, మనం ఒక్కొక్కసారి మన కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకేం చేశాడు? దేవుడు అసలు ఉన్నాడా? గాల్లో దీపం, కొంతమంది అంటారు గాల్లో దీపమట్టి దేవుడు అంటే కాపాడతాడా? అది గాలి వచ్చి ఆరిపోద్ది కదా అంటారా? ఒకవేళ నేను గాల్లో దీపం పెట్టినా ఈ దీపము ఆరకంట నా దేవుడు కాపాడుతాడు అని నమ్మకం ఉండి నువ్వు ఆరకంట అది కాపాడుకుంటే అది ఆరకంట ఉంటుంది. ఇది నిజంగా ఆరిపోద్ది, దేవుడు అన్నీ చేస్తాడా, అన్నీ చేయగలడా అని ఒక బుద్ధిహీనులుగా మాట్లాడితే నిజంగా అది ఆరిపోద్ది. అందుకే దేవుడు వాక్యం చదివేస్తుందండి, మీరు బుద్ధి కలిగి వెతకండి. ఎవరిని ఎతకమంటున్నాడు? యెహోవాని. ఎవరిని ఎతకమంటున్నాడు? సహాయం చేసిన వాడిని. ఎవరిని ఎతికితే మిమ్మల్ని నేను విడిపిస్తానంటున్నాడంటే, విడిపించేవాడి దగ్గరికి, రక్షించేవాడి దగ్గరికి, సహాయం చేసేవాడి దగ్గరికి మీరు నన్ను వెతకండి. అలాగే ఎతుకుతున్నారు. ఇన్ని వచనాల్లో రాయబడిందంటే ఒకే ఒక మాట, కష్టకాలంలో, శ్రమకాలంలో మీరున్నారు దేవుడు బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఆదరించి నాకు వచ్చిన దేవుడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం నా కోసం రక్తాన్ని చిందించిన వాడు పలకరిస్తున్నాడు. పలకరింపమంటావా? దాచుకుంటావా? ఈ ప్రేమ మార్పు లేనిది. అందుకనే నిన్నే చూడా అని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస, నిన్నే చూడా అని ఆశ, నిన్నే చేరాలని ప్రయాస.
జనులందరూ కూడా ఏ కష్టముతో, ఏ బాధతో, ఏ శ్రమతో జనులందరూ అన్ని రకరకాలమైన పరిస్థితుల్లో ఉంటారు. ఆ జనులందరూ కూడా మీరేం చేయాలంటే నా శిష్యులుగా, నా శిష్యురాలుగా, నా శిష్యుడిగా చెయ్యండి. ఎంతకాలం 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 నాకు వేరుగా ఉంటారు వాళ్ళు. శ్రమకి, నిందలకి, అవమానాలకి పాలైపోయి మరణించడం నాకు ఇష్టం లేదు. వారిని నేను విడిపించినాకి యెహోవాకు వారు మొరపెట్టగా వారు విడిపించబడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను విడిపిస్తాను వారిని, వారిని నేను రక్షిస్తాను, వారిని నేను రక్షించినకు సమర్థును. హల్లెలూయా. చూడండి, పదిహేడు వచనం చదువుకుందాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. హల్లెలూయా. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేతను బాధ తెచ్చుకుందరు. వారు ఏం చేస్తారంట? వారు దోషములను బట్టి బుద్ధిహీనత. చూడండి, ఇందాక చెప్పాను కదా, దేవుడు గాల్లో దీపమేటగా దేవుడు కాపాడతాడా, దేవుడు ఉన్నాడా అని ఏం చేస్తారంటే, ఆపద కాలంలో, శ్రమ కాలంలో మీరు నాకు మొరపెట్టగాను మీరు విడిపించబడతారని అందరూ. ఇక్కడ బుద్ధిహీనులు ఏం చేస్తారంట? వారి దుష్టక్రియలను బట్టి వారు ఏమైపోతారు? దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారంట. వారు ఏం చేస్తారంటే వారి దుష్టక్రియలను బట్టి వారు ఏం చేస్తారంటే వారి బుద్ధిహీనతను బట్టి వారు బాధ తెచ్చుకునే వారిగా అయిపోతారు. ఎందుకంటే దేవుడు మాట వినరు, యెహోవా మాట తీసుకున్నారు, దేవుడు వాక్యం తీసుకున్నారు. వారు ఏమైపోతారంటే బాధకి మీరు గురైపోతారు. మీరు ఏమైనా చేయగలరా నన్ను కాదని? నాకు వేరుగా ఉండి మీరు బ్రతకగలరా? నన్ను కాదని నువ్వు ఎంత దూరం పెరిగట్టు వెళ్ళిపోయినా మళ్ళా నా దగ్గర చేర్చుకునేదేమి నేను. హల్లెలూయా. మీ దోషముల చేత, మీ పాపముల చేత, మీ బుద్ధిహీనత చేత మీరు గురైపోయినా మీరు బాధకి మీరు పాత్రులైపోతారు. మీరు బాధ నొందుతారు, బాధపడతారు, బాధ నొందుతారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుణ్ణి కాదని దేవుడితో కొద్ది దినాల నుండి దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఏమైపోతారంట? బాధకు గురైపోయి వారు హఠాత్తుగా మరణానికి గురైపోతారు. దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, బుద్ధిహీనులు బుద్ధి కలిగి మీరు వెతకండి దేవుణ్ణి. దేన్ని ఎతికితే మీకు జవాబు వస్తుందో, దేన్ని వెతకాలో, దేన్ని పొందుకోవాలో, దేన్ని కలిగి మీరు ఉండాలో ఆ విధంగా మనం ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం నడవాలని ప్రభు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.